రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ కాళేశ్వరం నమూనాలను మార్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్ట్ నిర్మించిన 3 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు. అవినీతి ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తదుపరి చర్యలుంటాయన్నారు. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావాలన్న ప్రణాళికల్ని చంద్రశేఖరరావు గారు మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాలలో బ్యారేజీలు నిర్మించి తద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోసి అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తా అని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పగుళ్లు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ